నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలోనే టైర్ 1 గా సిటీగా విశాఖను తీర్చిదిద్దుతాం. పారిశ్రామిక రంగంలో నగరాన్ని పరుగులు పెట్టిస్తామన్న మంత్రులు కన్నబాబు, ఉత్తమ్ శెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం, 5గురు అరెస్ట్. డ్రగ్స్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. గాజువాక సర్దార్ నెట్స్ లో రక్తదాన శిబిరానికి మంచి స్పందన. రక్తదానంపై అపోహలు వీడాలన్న సర్దార్ నెట్స్ ఎండీ వెంకన్న చౌదరి. తిరుమలలో వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విశాఖను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రపంచంలోనే టైర్ 1 సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న మహానగరాన్ని పారిశ్రామిక సేవా రంగాల్లో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతుంది. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. సహజ వనరులు, సువిశాల తీర ప్రాంతం ఈ నగరానికి అదనపు అర్హత. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న నేపథ్యంలో విశాఖను టైర్ 1 సిటీగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్లు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన ఇండస్ట్రియల్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వాణిజ్య పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పారిశ్రామికవేత్తలు ఆయా సంస్థల ప్రతినిధుల నుండి సలహాలు స్వీకరించారు. సదస్సు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిలు అన్నారు. విశాఖ అంటేనే ఓ బ్రాండ్ అని, ఈ నగరాన్ని ప్రపంచంలోనే టైర్ 1 సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకురానున్నామని వెల్లడించారు. కోవిడ్ తదితర సమస్యలు కూడా చుట్టుముట్టినప్పుడు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సెక్టర్ సాధక బాధకాలు ప్రభుత్వం వినాలి. వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు, ఇబ్బందులు, సమస్యలకు సంబంధించిన వివరాలని కూడా తీసుకోవాలి. తీసుకుని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రియాక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇండస్ట్రీస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ సెక్టార్స్ కి సంబంధించిన ప్రముఖులందరూ, పెద్దలు, పారిశ్రామికవేత్తలు చాలా అంశాలని దృష్టికి తీసుకొచ్చారు. కొన్నింటిని ఇప్పటికిప్పుడే జిల్లా యంత్రాంగం తీసుకోగలిగిన పరిష్కారాలన్నీ కూడా చెప్పాం. కొన్ని పాలసీలకు సంబంధించినవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కొన్ని చర్చించి వారి దృష్టికి విజ్ఞప్తులు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఏవైతే మనం రిప్రజెంట్ చేసి సాధించుకోవాలో వాటన్నిటిని కూడా నేను బాధ్యత వహిస్తానని పెద్దలు విజయసాయిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనది చాలా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నది మన రాష్ట్రం, 972 కిలోమీటర్లు. కొన్ని పోర్టులు అప్పటికే ఉన్నాయి, కొన్ని పోర్టులు రాబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ అనంతరం పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడితే ఉపాధి కల్పన గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈకి రీస్టార్ట్ అని చెప్పి 1000 crores గత ప్రభుత్వం బకాయిలన్నింటినీ కూడా తీర్చారు. వైఎస్ఆర్ నవోదయం పేరిట ఒక పాలసీని తీసుకొచ్చారు. అదే కాకుండా కేవలం ఎప్పుడు ఉద్యోగాలు చేసేవారిగానే కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలి ఎస్సీ ఎస్టీలు కూడా అని ఒక ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకమైన పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రకటించారు. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని మనం తెలుసుకున్నట్లయితే వాటిని బెటర్ గా మనం రూపొందించడానికి, అమలు చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాం. పరిశ్రమల గురించి ప్రస్తుత ప్రభుత్వం మరి ఎన్నో రకాల ఇన్సెంటివ్స్ గానీ, పాలసీస్ గానీ తీసుకురావడం జరిగింది. ఈవెన్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఇప్పుడే చెప్పారు మెసేజర్ కమిషనర్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ ఓన్లీ 1% ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది. ఐ అప్రిషియేట్ సార్, గ్రేట్ సర్వీస్. మరి ఎంఎస్ఎంఈలు కూడా చాలా మంది మీద తెలుసు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రీస్టార్ట్ ప్యాకేజ్ ఇవ్వడం, సుమారు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి, కరోనా ముందు, కరోనా తర్వాత కూడా మనందరూ తెలిసిన విషయాలు. పారిశ్రామికవేత్తల నుంచి వారి సమస్యల్ని తెలుసుకొని, ఆకలింపు చేసుకొని
ఆ సమస్యల పరిష్కారం కోసం అటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు, వారి ప్రతినిధులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా, పారదర్శకంగా వారి సమస్యల్ని, ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆ సమస్యల్ని ఎక్కడైతే నేరుగా వారికి బదులు ఇవ్వగలిగినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అధికారులు వారికి జవాబు ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ ప్రతి అంశాన్ని కూడా మినిట్స్లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే జవాబు అక్కడికక్కడ ఇవ్వలేనటువంటి అన్నీ కూడా మినిట్స్ చూసి ఆ మినిట్స్ అన్నిటినీ కూడా ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విశాఖపట్నం అన్నటువంటిది ఒక జ్యువెల్ ఇన్ ది క్రౌన్, ఒక తలమానికంగా ఉంటుంది. అటు పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఈ యొక్క విశాఖపట్నం నెంబర్ 1 స్థానంగా, టైర్ 1 సిటీగా నిలపాలి అన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అటు రాష్ట్రంలో అంతా కూడా వ్యవసాయ రంగంలో కూడా మనం ముందంజ వేయాలి అన్నటువంటి దృక్పథంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇండస్ట్రియల్ మీట్లో నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని మాజీ డీజీపీ, గంగవరం పోర్టు డైరెక్టర్ నండూరి సాంబశివరావు అన్నారు. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల్లో 30% అధికారులు అక్కడికక్కడే సమాధానాలిచ్చి పరిష్కరించడం విశేషమన్నారు. One of the most productive meetings I have ever seen in the recent past. Honestly, నేను కూడా సర్వీస్లోనే చాలా మీటింగ్స్ చూశాను, కానీ ఎంత సుదీర్ఘంగా జరగడం ఒకటి, మీనింగ్ఫుల్గా జరగడం ఒకటి చాలా తేడా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ కిక్ స్టార్టెడ్ బై ద ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ రాజ్యసభ విజయసాయి రెడ్డి గారు. ఆయన మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి, అయ్యా మీరు చెప్పదలుచుకుంది ఫ్రీగా చెప్పండి, వ్యక్తిగత విమర్శలు మానేసి ఇష్యూ బేస్డ్ క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ మాట చెప్పకపోయి ఇవాళ చాలా ఫ్రీగా మాట్లాడారు. మీరు కూడా లోపల నుంచి చూస్తుంటారు, చాలా ఫ్రీగా మాట్లాడారు. ఎంత ఫ్రీగా మాట్లాడారంటే ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఒక స్టేజ్లో అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే అనకూడదు, అప్పుడు ఎంపీ గారు ఆపారు, వద్దా ఇక్కడ ఇష్యూ బేస్డ్ మాట్లాడదామని చెప్పాను. రెండోది బాగా వీ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ సార్, మీకు తప్పకుండా ఆ ఇన్సూరెన్స్ మా వైపు నుంచి ఇస్తున్నాం యాజ్ అన్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ కింద సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. స్థానిక పారిశ్రామికవేత్తల సమస్యలు తీరిస్తే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి జి సాంబశివరావు, వైజాగ్ చాప్టర్ ప్రతినిధి సుధీర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కడి నుంచో ఎవరో తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు. విశాఖపట్నంలో లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ కనుక మనం కనుక టచ్ చేస్తే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కనుక మనం తీర్చగలిగితే ఇలాగా డెఫినెట్గా ఒక నా లెక్క ప్రకారం 75 to 80% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర వాళ్ళే తీసుకొస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఏ కంట్రీకి పరిగెట్టక్కర్లేదు, ఎవరి నుంచో చేయక్కర్లేదని మా యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి ఈరోజు ఈ మీటింగ్కి అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు సార్. అన్ని సెక్టార్ల వాళ్ళు రావడం వల్ల అడ్వాంటేజ్ అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం జరిగింది సార్. మా యొక్క ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ప్రతాప్ లాంటి వాళ్ళని మంత్లీ వన్స్ ఒక మీటింగ్ సెక్టార్ వైజ్ మేము కూర్చుంటాం సార్. కూర్చొని ఫైనల్గా వచ్చిన స్టేజ్లో తమరితో కూర్చుంటాం సార్. సో ఎందుకంటే ప్రతాప్ లాంటి వాళ్ళు కనుక ఉంటే ఒక్కొక్క సెక్టార్ వైజ్ 1 hour కూర్చొని అక్కడ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, మేము దానికి ఒక సిస్టమేటిక్గా వర్కౌట్ చేసి ఆ సిస్టమేటిక్గా గ్రౌండ్ ప్రాబ్లమ్స్ని మీ ఇలాంటి వారి దగ్గర తీసుకొస్తే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది సార్. దట్స్ వాట్ వీ ఫీల్. జనరల్లీ మా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇలాంటి మీటింగ్ కాల్ చేయగానే జనరల్లీ మీటింగ్స్ జరగవు. జరిగిన మొక్కుబడిగా అందరూ వచ్చి ఒక 5 minutes ఇనాగ్రల్ అడ్రస్ ఇచ్చేసి ఒక 5 minutes తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారండి. 15 minutes తర్వాత ఎంటర్ప్రినర్స్ ఒకటే మిగులుతాం హాల్లో. బట్ టుడే సర్ప్రైజింగ్లీ ఐ థింక్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం 2:30 జరిగిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకొక పావుగంటుంటే 8 అవుతుంది. 6 hours 2 ఎంపీలు, 2 మినిస్టర్లు, కలెక్టర్ గారు అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 5 ఎమ్మెల్యే గారు, ఆల్ IAS ఆఫీసర్స్ వర్ దేర్ for 6 hours. I think this is the first time ever in the state of Andhra Pradesh. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కోవిడ్తో వచ్చిన నష్టాన్ని తగ్గించేందుకు రీస్టార్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. SC STలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు
బడుగు వికాస్ పథకాన్ని అమలు చేస్తోంది. విశాఖను పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. విశాఖలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎలోజిన్ సైకోట్రోపిక్ డ్రగ్స్ మహానగరాన్ని వదలడం లేదు. చైనా లింక్ వ్యాపారంతో విదేశాల నుండి రప్పించి నగరంలో గుట్టుగా విక్రయాలు సాగుతున్నట్లు తేలింది. 5 నిందితులని అరెస్టు చేశారు. కేసు వివరాలను సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా ఈ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని సిపి చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో 5 అరెస్టు చేశామని, వారిలో ఒకరు పాత నేరస్తులేనని తెలిపారు. దస్పలా హిల్స్ కు చెందిన అరవింద్ అగర్వాల్, పిఎం పాలెంకు చెందిన కనపర్తి సాహిల్, విల్లా చంద్రశేఖర్, మైకిల్ వెల్కమ్, అల్లీపురానికి చెందిన మాసా బత్తుల మురళీధర్ ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ మాఫియా మూలాలను ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 5 నిందితులపైన నార్కో డ్రగ్స్ ప్రివెన్షన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల నుండి డ్రగ్స్ తో పాటు ఖరీదైన మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసును ఛేదించిన స్పెషల్ బ్రాంచ్ టీమును సిపి అభినందించారు. డిస్ట్రిబ్యూట్ చేస్తాము సో దట్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎక్కడైనా మన కొంతమంది పేర్లు అయితే మనకు ఐడియా ఉంది. ఎవరైనా ఈ బ్యాచ్ ఎవరికి అమ్మారో, ఎవరితో లింక్లో ఉండిందో స్టూడెంట్స్తో, అది మనకు ఐడియా ఉంది. బట్ ఇంకా వేరే బ్యాచెస్ ఉంటాయి. సో దానికి పేరెంట్స్ కొన్ని స్పష్టమైన ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ఈ ఆడడం తగ్గిస్తారు, అందరితో కలవడం తగ్గిస్తారు, రూమ్లో కూర్చుంటారు, రూమ్లోనే ఉంటారు, కొంచెం డల్గా అయిపోతారు. అటువంటిది ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే సైకలాజిస్ట్కి, పోలీస్కి ఎవరికైనా సంప్రదిస్తే, పోలీస్ అయితే వెంటనే స్పందిస్తుంది, సైకలాజిస్ట్ కూడా స్పందిస్తారు. పేర్లు కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని స్టూడెంట్ భవిష్యత్ చూసుకుంటూ మనం ఇమీడియట్ తగిన చర్య పోలీస్ తరఫు నుంచి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్ థింగ్. ఈ డ్రగ్స్ విషయంలో పెడ్లర్స్ అయితే మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. కేసెస్ నమోదవుతుంది, లీగల్గా అన్ని ఆల్ యాక్షన్ విల్ బి టేకెన్. పిల్లలైతే ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైనా వాడుకున్నారో వాళ్ళకి విక్టిమ్గా భావించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, పేరెంట్స్తో పాటు కూర్చోబెట్టి, సైకలాజిస్ట్స్తో పాటు కూర్చోబెట్టి డీ అడిక్షన్ సెంటర్స్కి పంపడం, కౌన్సిలింగ్ చేయడం. అండ్ థర్డ్, జనరల్ లెవెల్లో ఎవరు కూడా దానికి పడకూడదు. దానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రేపటి పౌరులు, మన నేటి యువత రేపటి పౌరులు బ్యానర్లోనే మద్దు వద్దు చదివే ముద్దు అనే పేరుతో ఈ కొంచెం చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ మొదలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని సర్దార్ నెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకన్న చౌదరి అన్నారు. గాజువాక పోర్ట్ రోడ్లోని సర్దార్ నెస్ట్ లో రోటరీ క్లబ్ సౌజన్యంతో సర్దార్ నెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. రక్తదానంపై అపోహాలు వీడి స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వెంకన్న చౌదరి పిలుపునిచ్చారు. ఆపద సమయంలో రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని చెప్పారు. సర్దార్ నెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్ రెడ్డి, కృష్ణం నాయుడు, ఎల్బీ సింగ్ పాపాజీ, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రక్తదానం ఒక మహాదానం. ఎవరు దీనివల్ల ఉపయోగపడతారో తెలియకుండా దానం చేసేటువంటి గుప్తదానానికి నిర్వచనం రక్తదానం. అసోసియేషన్ వాళ్ళు ఈరోజు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఇటువంటి రక్తదాన శిబిరానికి ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది అభినందనీయం. రక్తదాన శిబిరాల మీద ఇంకా అవగాహన అందరికీ రావాల్సింది ఉంది. ఇలాంటి రక్తదాన శిబిరాల్లో ముందుగా అవగాహన చేసినట్లయితే అది సక్సెస్ చేసి ఇంకా ఇటువంటి హీమోఫీలియాతోటి, తలసీమియాతోటి రక్తం కావాల్సినటువంటి పేషెంట్లందరికీ కూడాను మనం సహాయం చేయొచ్చు. गुड मॉर्निंग टू एवरीबॉडी. मैं सरदार नेस्ट से एलबी सिंह हूँ और ये जो रक्तदान शिविर का आयोजन किया गया है ये सभी के लिए बहुत अच्छा है और हम लोग को वॉलंटरी आगे आके रक्तदान करना चाहिए. तो क्या ज़रूरत पड़ेगा किसी को पता नहीं है. इसके लिए हम अपने जान से ज़्यादा दूसरे के बारे में भी चिंता करें, तब वो ये सक्सेस होगा. इसलिए सब लोगों से रिक्वेस्ट है कि आगे आइए, रक्तदान कीजिए. अपने लिए तो सब कोई जीता है, थोड़ा दूसरे के लिए भी अपना ज़िंदगी जीजिए. శిబిరానికి హాజరైన
ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రక్తదానం చేసినందువల్ల ఒక ముగ్గురికి ఆనందాన్ని చేసినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదానానికి చేయడానికి ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్తీక వనభోజన మహోత్సవం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయ జీఎం గార్ల అర్చకులు, అధికారులు, సిబ్బంది పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 8:30 గంటలకు మలయప్ప స్వామి వారిని చిన్న గజ వాహనంపై ఉభయ దేవేరులను పల్లకిపై ఆశీనులు చేసి పార్వేట మండపానికి తీసుకువచ్చారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి 3 వరకు ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. 250 మంది భక్తులతో ఏకాంతంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వనమహోత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం వనమహోత్సవాన్ని కూడా అత్యంత అద్భుతంగా స్వామివారికి చేయడం జరిగింది. ఈసారి ఏకాంతంగా 200 నుంచి 250 మంది భక్తులతోటే మనం చేశాం. మామూలుగా అయితే దాదాపు 4000 నుంచి 5000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం కొంచెం రిస్ట్రిక్ట్ చేసి కోవిడ్-19 నిబంధనలు పాటించి ఈరోజు వనమహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా మనం చేసుకున్నాం. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది. ఈరోజు మాత్రమే ఈ వనమహోత్సవం కారణంగా ఈ వర్చువల్ సేవలు మేము ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఈరోజు బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. లేదండి, ఇంకా పెంచే అవకాశం లేదు. నవంబర్ 30th కోవిడ్ గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా మనకు ఇస్తుందో తెలియదు. ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారితో మాట్లాడి బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ కోరారు. దళితుల కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చైతన్య రథాన్ని ఆయన ప్రారంభించారు. దళితులను చైతన్యపరిచే దిశగా సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా ఇంకా దళితులపై వివక్ష కొనసాగడం ఆందోళనకరమని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, బూసి వెంకట్రావు, ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రధానమైన ఈ రోజున అంబేద్కర్ భవన్లో విశాఖపట్నంలో 2 చైతన్య రథాలని ప్రారంభించుకోవడం అనేది చరిత్రలో ఒక మంచి అధ్యాయం అని చెప్పేసి నేను భావిస్తున్నా. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రధానమైన ఒక మహానగరంగా వెలుగొందుతున్న ఈ నగరంలో అంబేద్కర్ భవన్ గత సుమారుగా 50 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ వేరియస్ యాక్టివిటీ చేస్తూ ఉంది. అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ 2 ఈ జిల్లాలో అంబేద్కర్ ఐడియాలజీని గ్రామానికి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 2 అంబేద్కర్ చైతన్య రథాల పేరుతో ఆవిష్కరించడం అనేది జరిగింది. అదేవిధంగా 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవ రోజునే బైక్ ర్యాలీ అనేది వైఎంసీఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్కే బీచ్ మీదుగా మన ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ స్టాట్యూ వరకు కూడా భారీ ఎత్తున సుమారుగా ఒక 500 బైకులతోని భారీ ఎత్తున రాజ్యాంగ దినోత్సవం ఒక పండగ వాతావరణంగా జరిపించుకోవడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని, పరిశ్రమను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. పోస్కో వర్మ శాపమా అని ఇంగ్లీష్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సిఐటియు నగర కమిటీ ముద్రించిన ఈ పుస్తక ఆవిష్కరణ జగదంబ సీటు కార్యాలయంలో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం నుంచి అనుభవం గడించిన ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ పుస్తకాన్ని రచించారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు అన్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా అప్పుల పాలు చేసి పోస్కోకు కట్టబెట్టాలని మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను సంఘటిత పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీటు నాయకులు జగ్గునాయుడు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చారు నరసింహరావు గారు. ఇటువంటి పుస్తకం రాయాలంటే చాలా శ్రమ, యాటిట్యూడ్,
డిసిప్లిన్ ఇన్ టైం అన్నీ డెడికేషన్ అన్నీ ఉంటేనే కానీ ఇటువంటి పుస్తకం రాయటం కష్టం. ఎందుకంటే ఇందులో చాలా డేటా కావాలి. డేటా వచ్చాక అది వెరిఫై చేసుకోవాలి. నరసింహరావు గారికి నేను గత 10 ఏళ్ళ నుంచి నాకు వారు పరిచయం, వారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఇది వెరీ డెడికేటెడ్ పర్సన్. ఆయన చెప్పింది చేస్తారు, చేసింది చెప్తారు. అటువంటిది పోస్కో బూన్ ఆర్ బ్యాన్, వరమా శాపమా పోస్కో అనేటువంటి అంశం మీద ఇంగ్లీష్లో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ పుస్తకాన్ని సిఐటియు విశాఖ నగర కమిటీ వారి సహకారంతో దీన్ని ముద్రించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజుగారికి ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ పుస్తకం ఏదో పుస్తకం కోసం రాసినటువంటిది కాదు. ఈరోజు ఆంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా విశాఖ ప్రజానీకం, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించినటువంటి పుస్తకం ఇది. హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోనే టైర్ 1 గా సిటీగా విశాఖను తీర్చిదిద్దుతాం. పారిశ్రామిక రంగంలో నగరాన్ని పరుగులు పెట్టిస్తామన్న మంత్రులు కన్నబాబు, ఉత్తమ్ శెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం, 5గురు అరెస్ట్. డ్రగ్స్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. గాజువాక సర్దార్ నెట్స్ లో రక్తదాన శిబిరానికి మంచి స్పందన. రక్తదానంపై అపోహలు వీడాలన్న సర్దార్ నెట్స్ ఎండి వెంకన్న చౌదరి. తిరుమలలో వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.